హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, గ్రామీణ ఎస్బీఐ బ్యాంక్ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ సంవత్సరానికి ఇదే పెద్ద నోటిఫికేషన్ అనమాట. సో మనకు 13,735 పోస్టులతో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే తెలుగు చదవడం రాయడం అయితే వచ్చి ఉండాలన్నమాట. అదేవిధంగా మనకి నెలకి 46,000 వరకు జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ కూడా తెలుగులోనే ఉంటుందండి. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ కూడా ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోకండి. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి. ఇన్ కేస్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలనుకుంటే సో వీడియోకి లైక్ చేసేసి కమెంట్ సెక్షన్లో హౌ టు అప్లై అని చెప్పేసి కమెంట్ చేయండి. సో 100% నేను మన ఛానల్లో అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూసిద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయిందనమాట. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసోసియేట్స్ అంటే క్లర్క్ లెవెల్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ విభాగాలు అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. గైస్, ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే 17th డిసెంబర్ అంటే ఈ రోజు నుంచి సో మీరు 7th జనవరి వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్లో మనకి ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. 17th డిసెంబర్ నుంచి 7th జనవరి 2025 వరకు కూడా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్, మీకు ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలని తెలియకపోతే కమెంట్ సెక్షన్లో మీరు హౌ టు అప్లై అని చెప్పేసి కమెంట్ చేయండి. ఎక్కువ కమెంట్స్ కనుక వచ్చినట్టయితే మన ఛానల్లో హౌ టు అప్లై వీడియో కూడా నేనైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక పోస్ట్కి సెలెక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకు ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. సో మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి ఫిబ్రవరి 2025 అయితే కండక్ట్ చేస్తారు. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకు మార్చ్ ఆర్ ఏప్రిల్ 2025లో కండక్ట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టే గైస్, మనకు వివిధ స్టేట్స్లో ఖాళీగా ఉండేటువంటి యొక్క జూనియర్ అసోసియేట్ పోస్టులను అయితే భర్తీ చేస్తారు అనమాట. సో మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేసుకుంటారో ఆ యొక్క స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో ఇక్కడ చూడండి, మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కనుక చూసుకున్నట్టయితే తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ వాళ్ళకి కూడా తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకు 13,735 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. సో మనకు ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకున్నట్లయితే టోటల్గా 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో కనుక చూసుకున్నట్టయితే 342 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. గైస్, అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే రిజర్వేషన్ అయితే చేయబడింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ కేటగిరీ వాళ్ళని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా సో వేకెన్సీస్ని అయితే రిజర్వేషన్ అయితే చేయబడింది కాబట్టి సో ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్, మీరు ఓన్లీ తెలుగు స్టేట్స్కే కాకుండా సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కర్ణాటక స్టేట్ కనుక అప్లై చేసుకోవాలనుకుంటే మీకు కన్నడ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. మీకు అదర్ లాంగ్వేజెస్ కనుక వచ్చినట్టయితే అదర్ స్టేట్స్ లాంగ్వేజెస్ సో మీరు ఆ స్టేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఆ యొక్క స్టేట్స్ కూడా అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా మీకు హిందీ లాంగ్వేజ్ కనుక వచ్చినట్టయితే సో మీకు హిందీ లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజ్ ఉండేటువంటి స్టేట్స్ కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీ యొక్క లాంగ్వేజెస్ని బట్టి మీరు ఇక్కడ సో ఆ యొక్క స్టేట్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. బట్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలకి తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చింది కాబట్టి సో తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ 2 స్టేట్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే గైస్ 1/4/2024 నాటికి మీకు 20 to 28 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 years వరకు, ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి 3 years వరకు, పీడబ్ల్యూడీ జనరల్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చేసి 10 years వరకు, పీడబ్ల్యూడీ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి 15 years వరకు, పీడబ్ల్యూడీ ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి 13 years వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది అనమాట. సో ఈ యొక్క ఏజ్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. జస్ట్ మీ దగ్గర నార్మల్ డిగ్రీ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ కనుక ఉన్నట్టయితే ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. డిగ్రీ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ కనుక ఉన్నట్టయితే మీరు ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్, ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అనమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక పోస్ట్‌కి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే గైస్ మనకు 2 పేజెస్‌లో సెలక్షన్ ప్రాసెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకు ఫేజ్ 1లో వచ్చేసి ఆన్‌లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. సో మనకు ప్రిలిమ్స్, మెయిన్స్ అయితే ఉంటాయి. సో ఈ యొక్క ఫేజ్ 1లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూడండి ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు 30 క్వెషన్స్ రావడం జరుగుతుంది. 30 మార్క్స్‌కి అన్నమాట. న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 35 క్వెషన్స్ 35 మార్క్స్‌కి. రీజనింగ్ ఎబిలిటీ నుంచి మనకు 35 క్వెషన్స్ 30 మార్క్స్ అన్నమాట. సో టోటల్‌గా 100 మార్క్స్‌కి అయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 1 అవర్ టైం అయితే ఇవ్వడం జరిగింది అనమాట. గైస్ మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామినేషన్లో. అండ్ అలాగే ఇక క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. బోత్ ఇంగ్లీష్, హిందీ అండ్ అలాగే తెలుగు లాంగ్వేజ్లో అయితే అవైలబుల్లో ఉంటుందన్నమాట. సో మీరు ఏదైతే స్టేట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారో ఇక స్టేట్ లాంగ్వేజ్లో కూడా మనకు క్వశ్చన్ పేపర్ అయితే అవైలబుల్లో ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు వచ్చేసి ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూలో అయితే క్వశ్చన్ పేపర్ అవైలబుల్లో ఉంటుంది. అదేవిధంగా మనకు తెలంగాణ వాళ్ళకి కనుక చూసుకున్నట్టే ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూలో అయితే మనకు క్వశ్చన్ పేపర్ అవైలబుల్లో ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మన లోకల్ లాంగ్వేజ్లోనే ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఉంటుంది కాబట్టి మ్యాథ్స్ మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా ఎవరైతే ఇక పేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ క్వాలిఫై అవుతారో సో వాళ్ళకు వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్టయితే జనరల్ ఆర్ ఫినాన్షియల్ అవేర్నెస్ నుంచి మనకు 50 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 50 మార్క్స్ అనమాట. జనరల్ ఇంగ్లీష్ నుంచి మనకు 40 క్వశ్చన్స్ 40 మార్క్స్కి. అదేవిధంగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి. రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుంచి మనకు 50 క్వశ్చన్స్ 60 మార్క్స్ అనమాట. సో టోటల్గా మనకు 2 hours 40 minutes టైం అయితే కేటాయించడం జరిగింది. సో మనకు టోటల్గా 190 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 200 మార్క్స్ అనమాట. సో ఎవరైతే ఇక ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్ క్లియర్ చేస్తారో వాళ్ళకి వచ్చేసి లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మన తెలుగు వాళ్ళకి వచ్చేసి తెలుగు ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మీకు తెలుగు మాట్లాడడం, రాయడం వచ్చా లేదా అని చెప్పేసి మీకు ప్రొఫిషియన్సీ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అదొచ్చేసి ఓన్లీ మనకు క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే అనమాట. వన్స్ యొక్క లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్లియర్ చేసిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా ఫైనల్ మెరిట్ అయితే తీసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. గైస్ జాబ్ పోస్టింగ్ వచ్చేసి మన సొంత రాష్ట్రంలోనే తెలుగు రాష్ట్రాల్లోనే జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్లయితే గైస్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉంటారో సో వీళ్ళకి వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదనమాట. సో మీరు ఫ్రీగా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. మిగతా కేటగిరీ వాళ్ళు, జనరల్ కేటగిరీ వాళ్ళు, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చేసి 750 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక అప్లికేషన్ ఫీ వచ్చేసి మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు ఇక అప్లికేషన్ ఫీ పే చేసేసి మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాలరీ కనుక చూసుకున్నట్లయితే గైస్ ఇక్కడ చూడండి మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్ శాలరీనే మీకు 46,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి శాలరీస్తో అయితే రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ బ్యాంక్ జాబ్స్ అనమాట. సో వన్స్ మీకు జాబ్ వచ్చిందంటే మళ్ళీ మీరు ఏ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ సెంటర్, అదేవిధంగా జాబ్ పోస్టింగ్ కూడా మన సొంత రాష్ట్రంలోనే ఉంటుంది కాబట్టి సో మిస్ చేసుకోకండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసుకుంటే ఇక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకు మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కనుక చూసుకుంటే అనంతపూర్, గుంటూరు ఆర్ విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరంలో అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట. అదేవిధంగా తెలంగాణ వాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో అయితే ఇక ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఉంటాయి కాబట్టి సో మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు ప్రొబిషన్ పీరియడ్ అయితే ఉంటుందన్నమాట. సో ఏ పోస్ట్కి అయినా ప్రొబిషన్ పీరియడ్ అయితే ఉంటుంది. సో వన్స్ ప్రొబిషన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ ఎంప్లాయ్ అయితే కన్వర్ట్ చేయడం జరుగుతుంది గైస్. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్సే. మళ్ళీ ప్రొబిషన్ పీరియడ్ ఏంటి అని చెప్పేసి మీకు డౌట్ అయితే రావచ్చు. ఫస్ట్ 6 months ప్రొబిషన్
వెరిఫికేషన్ పీరియడ్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత మిమ్మల్ని సో పర్మనెంట్ ఎంప్లాయీగా అంటే రెగ్యులర్ ఎంప్లాయీగా అయితే వీళ్ళు కన్వర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కనుక చూసుకుంటే మనకు సో ప్రిలిమినరీ అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి వీళ్ళు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో ఏవైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎక్స్ సర్వీస్ మెన్స్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో సో వీళ్ళకి వచ్చేసి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కావాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్లో అయితే సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి అయితే మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి ముందు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. గవర్నమెంట్ వాళ్ళే ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలంటే గైస్ ఇక్కడ చూడండి మనకు ఆన్లైన్లో మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్లైన్లో ఈ రోజు నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో నేను అప్లై లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలా మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ అని చెప్పేసి మా ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇంపార్టెంట్ డేట్స్ కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. గైస్ మీరు ఇదివరకే ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాబ్స్కి కనుక అప్లై చేసుకున్నట్టయితే మీరు సో మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేసేసి మీకు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయొచ్చు. లేదు మేము ఫస్ట్ టైం అప్లై చేసుకుంటున్నాము అనుకుంటే ఇక్కడ చూడండి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా. సో దీనిపైతే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మీ యొక్క బేసిక్ ఇన్ఫో మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ తేవాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క డీటెయిల్స్ సో మీ యొక్క డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేదని చెప్పేసి 4th స్టెప్లో రివ్యూ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 6th స్టెప్లో వచ్చేసి మీరు పేమెంట్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా మీరు అప్లికేషన్ ఫీ పే చేసిన తర్వాత అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకునేసి అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి తెలియకపోతే కమెంట్ సెక్షన్లో హౌ టు అప్లై అని చెప్పేసి కమెంట్ చేయండి. ఖచ్చితంగా ఎక్కువ కమెంట్స్ కనుక వచ్చినట్టయితే నేను అప్లై ప్రాసెస్ వీడియో కూడా చేసేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాంతో ఆ వీడియో చూసేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట మిస్టేక్స్ లేకుండా. అండ్ అలాగే ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి మనకు నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, అదేవిధంగా పేమెంట్ ఎలా చేయాలని చెప్పేసి, అదేవిధంగా సిగ్నేచర్ ఎంత ఎంబీలో ఉండాలి, ఫోటో ఎంత ఎంబీలో అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మనకు నోటిఫికేషన్ పీడిఎఫ్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక నోటిఫికేషన్ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకునేసి 1-2 సార్లు క్లియర్గా చెక్ చేసుకునేసి మిస్టేక్స్ లేకుండా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.